హాయ్ అండి, అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఆలూతో మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. మన ఇంట్లో మనం రెగ్యులర్‌గా వాడే మసాలాలతోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కాజు పేస్ట్ గానీ, ఫ్రెష్ క్రీమ్ గానీ అవసరం ఉండదు. మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ఆలు మసాలా కర్రీని రోటీతో గానీ, పుల్కాతో గానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇక రైస్ ఐటమ్స్‌తో అయితే జీరా రైసు, కోకోనట్ రైసు ఏ రైస్‌తోనైనా ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల పెరుగు, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, పసుపు హాఫ్ టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే 2 టీ స్పూన్ల కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక మీడియం సైజు ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపలను తీసుకొని కట్ చేసి క్యాప్సికమ్తో కలిపి వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక చిన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మిక్సీ పట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటాను కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా కలిపి ఉంచుకున్న మసాలా పెరుగును కూడా ఇందులో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అడుగు అంటుకోకుండా మసాలాలన్నీ పచ్చివాసన పోయి నూనె తేలే వరకు కలుపుకోవాలి. దీనికి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె ఇంత వద్దనుకునే వాళ్ళు కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు. చూడండి, మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనం బటర్లో ఫ్రై చేసుకున్న పొటాటో, క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడే సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే చెక్ చేసి సాల్ట్ వేసుకోవచ్చు. గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి 1 నిమిషం వరకు అలానే ఉంచండి. చివరిగా ఇలా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఆలు మసాలా రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రోటీతో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఆలు మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.